హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్రాస్ కిచెన్. టుడే మనం చేసుకోబోయే రెసిపీ గారెలండి. ఇట్స్ వెరీ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ. ముందుగా పచ్చిశనగపప్పుని బాగా వాష్ చేసుకొని 3 to 4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. మిక్సర్ జార్ తీసుకొని అందులోకి 7-8 పచ్చిమిర్చి, తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని నానిన పప్పును తీసి వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకున్న అలాగే అందులోకి కొద్దిగా సాల్ట్, మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే పెట్టానండి. అందులోకి ఒక ఆనియన్ స్లైసెస్గా కట్ చేసి వేసుకొని అందులోకి ఒక స్పూన్ జీరా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చూడండి, ఇలా టీ వడకొట్టుకుంటాం కదండి, దాన్ని తీసుకొని బ్యాక్ సైడ్ ఇలా వడని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వడని పెట్టి ఆయిల్లో వేస్తే చాలా సింపుల్గా వడ వెరీ పర్ఫెక్ట్ షేప్లో వస్తుందండి. ఇంతేనండి. రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్